Hi, this is Subhash. Today I am going to tell about the integration chapter. Integration of cos x by 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx. ఇక్కడ మనం న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తాం. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c అని రాస్తాం. అంటే న్యూమరేటర్ పార్ట్ తీసుకుని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ అని రాస్తాం. కాస్ ఎక్స్ ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ b ఇంటూ డినామినేటర్ రాసాం ప్లస్ c. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ sin x డెరివేటివ్ కాస్ ఎక్స్ కాన్స్టెంట్ 0. Therefore, b into cos x plus sin x plus 1. Comparing the like terms on both sides. ఇక్కడ cos x quotient 1, అలాగే ఇక్కడ cos x quotient a, ఇక్కడ cos x quotient b. a plus b is equal to 1. అట్లాగే sin x quotient is equal to 3. ఇక్కడ sin x quotient minus a, ఇక్కడ sin x quotient b. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి abc వాల్యూస్ వస్తాయి. ఇక్కడ లైక్ టర్మ్స్ కంపేర్ చేసినప్పుడు కాన్స్టెంట్ 7, ఇక్కడ b ప్లస్ సి వచ్చింది. దేర్ఫోర్ ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఏబిసి వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. హియర్ వీ గాట్ ఓన్లీ న్యూమరేటర్. డినామినేటర్తో లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 పెట్టి ఇక్కడ 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 మొత్తం అన్ని చోట్ల కూడా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ దాకా మనకి ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఇంటిగ్రేట్ చేసాం. దేర్ ఫోర్ వీ గాట్ ద టోటల్ ఈక్వేషన్. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కింద దాని డెరివేటివ్ పైన ఉంది. అంటే cos x డెరివేటివ్ మైనస్ sin x డెరివేటివ్ cos x కాన్స్టెంట్ మీన్స్ 0 ఓన్లీ. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. ప్లస్ ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ కాబట్టి కట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఎక్స్ ఓన్లీ ప్లస్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 dx. అంటే ఇక్కడ మనకి థర్డ్ పార్ట్లో వచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. వెన్ ఎవర్ ద సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ in equation, then we can take the tan x by 2 is equal to t. tan x by 2 is equal to t ని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్లో సింప్లిఫై చేస్తాం. tan x by 2 వాల్యూ t అయినప్పుడు sin theta ఫార్ములా sin x is equal to 2t by 1 plus t square. అలాగే cos x is equal to 1 minus t square by 1 plus t square. అలాగే dx is equal to 2dt by 1 plus t square. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సింప్లిఫై చేసి ఇక్కడ ఈ రెండు 1 plus t square క్యాన్సిల్ అయిన తర్వాత మనకి 2dt by 1 plus t వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x వాల్యూ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేర్ ఫోర్ 1 plus t plus c. ఇక్కడ t వాల్యూ tan x by 2. ఈ మొత్తం వాల్యూ ఇక్కడ సింప్లిఫై చేస్తే వీ గాట్ ద టోటల్ వాల్యూ. మనం కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ 7 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఒకటే తీసుకుని సింప్లిఫై చేస్తాం. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c అని రాసాం. రాసిన తర్వాత ఇక్కడ మనకి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్, అలాగే సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ 1 డెరివేటివ్ 0. ఇది సేమ్ వాల్యూ రాసాం. సింప్లిఫై చేసిన తర్వాత కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు సేమ్ టర్మ్స్ కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ కాస్ ఎక్స్ కోషెంట్ 1, ఇక్కడ కాస్ ఎక్స్ కోషెంట్ a, ఇక్కడ కాస్ ఎక్స్ కోషెంట్ b. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సైన్ ఎక్స్ కోషెంట్స్ కంపేర్ చేస్తున్నాం బోత్ సైడ్స్. ఇక్కడ సైన్ ఎక్స్ కోషెంట్ 3, ఇక్కడ సైన్ ఎక్స్ కోషెంట్ మైనస్ a ప్లస్ b. దేర్ఫోర్ అలాగే కాన్స్టెంట్ కంపేర్ చేసినప్పుడు 7 ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c అని వచ్చింది. ఈ రెండు సాల్వ్ చేస్తే ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఏబిసి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్ టు హియర్ వీ గాట్ ఓన్లీ న్యూమరేటర్. డినామినేటర్ పెట్టి ఇక్కడ ఇక్కడ 3 చోట్ల కూడా డివైడ్ బై చేసాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో వచ్చింది కాబట్టి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద దాని డెరివేటివ్ పైన ఉంది. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ sin x డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు థర్డ్ పార్ట్ని సింప్లిఫై చేస్తున్నాం. వెన్ ఎవర్ ద సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ద పుట్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు t.
tan x by 2 వాల్యూని టీని సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి sin x వాల్యూ 2t/1 + t², అలాగే cos x = 1 - t²/1 + t², అలాగే dx = 2dt/1 + t². ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dt/1 + t వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x, దట్ మీన్స్ log x ఓన్లీ. log mod x వాల్యూ 1 + t, t వాల్యూ tan x by 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x + 1/x² + 3x + 2. x + 1 = a × d/dx of ax² + bx + c + b అని రాయాలి. ఇక్కడ ఇచ్చిన వాల్యూని x + 1 = a × d/dx of ax² + bx + c + b అని రాయాలి. ఇంకా డెరివేటివ్ ఆఫ్ x² 2x, 3x డెరివేటివ్ 3, కాన్స్టెంట్ 0 ఓన్లీ. We got the x + 1 = a × 2x + 3 + b. Comparing the like terms, x quotient 1 అలాగే x quotient 2a, therefore a is equal to 1/2. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ 1 is equal to 3 × a, 3a + b, therefore b is equal to 1 - 3a. మనం సింప్లిఫై చేస్తే -1/2. ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్ టు హియర్ we got only x + 1 ఓన్లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 3x + 12 పెట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేయాలి. x² + 3x + 12, x² + 3x + 12. ఏ వాల్యూ, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x), దట్ మీన్స్ log mod f(x). అంటే కింద దాని డెరివేటివ్ పైన ఉంది. x² డెరివేటివ్ 2x, అలాగే 3x డెరివేటివ్ 3, అంటే f'(x/f(x). అంటే ఇక్కడ ఫార్ములా log mod f(x). therefore f(x) = x² + 3x + 12 - 12/1/x² 3x + 2, 12. ఈ x² + 3x + 12ని 1/x² + a² కానీ 1/x² - a² కానీ 1/a² - x²లో కన్వర్ట్ చేయగలిగితేనే మనం ఫార్ములా అప్లై చేయగలుగుతాం. దాని కొరకు మనం ఏం చేసామంటే ఇక్కడ 9/4 యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ ఇచ్చిన x² + 3x + 12కి 9/4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ a + b హోల్ స్క్వేర్, x + 3/2 హోల్ స్క్వేర్ -39/4 వచ్చింది. దీన్ని √39/2 హోల్ స్క్వేర్ అని రాసాం. దేర్ఫోర్ హియర్ వీ గాట్ ద x + 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √13/2 హోల్ స్క్వేర్ వచ్చింది. దేర్ఫోర్ హియర్ ఇక 1/x² + a² వాల్యూ 1/x² + a² ఏమని రాస్తామంటే 1/a tan 1 x/a + c. 1/a వాల్యూ వచ్చి √39/2, ఇట్ విల్ బికమ్ 2/√39. tan 1 of x/a, x + 3/2 a వాల్యూ √39/2, సింప్లిఫై చేస్తే 2x + 3/2, 2 క్యాన్సల్, √39. హియర్ వీ గాట్ ద టోటల్ వాల్యూ. ఇక్కడ మన ఇచ్చిన ఈక్వేషన్ ఎప్పుడు కూడా ax + b అని ఉంటే బై ax² + bx + c అని ఉన్నప్పుడు ax + b is equal to a × d/dx of ax² + bx + c + b అని రాయాలి. ఈ రెండు కూడా దీన్ని డెరివేట్ చేసి కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ చేసినప్పుడు ab వాల్యూస్ వచ్చాయి. ab వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. బట్ హియర్ అప్ టు హియర్ ఓన్లీ వీ గాట్ x + 1 వాల్యూ ఓన్లీ. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² + 3x + 12 పెట్టి మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేసాం. ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ సింప్లిఫై చేయాలి. దీని కొరకు f'(x/f(x) అంటే కింద దాని డెరివేటివ్ పైన ఉంది. x² డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ 3 ఓన్లీ. దేర్ఫోర్ f'(x/f(x) = log mod f(x) -1/2 ఇంటూ x² + 3x + 12ని మనం 1/x² + a² కానీ 1/a² + x², a² - x² ఇలా ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. దాని కొరకు మనం ఏం చేస్తామంటే 9/4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సమ్. ఒక్కొక్క సమ్లో 1/16, ఒక్కొక్క సమ్లో 4/16 ఇలా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 9/4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్లో కన్వర్ట్ అయింది. 39/4ని √39/2 హోల్ స్క్వేర్ అని రాసాం. నెక్స్ట్ వీ గాట్ ద 1/x² + a². ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² ఫార్ములా 1/a tan 1 x/a. 1/a వాల్యూ వచ్చి √39/2, ఇట్ విల్ బికమ్ ద 2/√39. tan 1 of x/a + c, 2 క్యాన్సల్, 1/√39. tan 1 of ఇక్కడ x + 3/2 √39/2, 2x + 3/√39, 2 క్యాన్సల్. హియర్ అప్ టు హియర్ వీ గాట్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.